హనుమాన్ చాలీసా. ఈరోజు హనుమాన్ చాలీసాతో నా అనుబంధం చెప్పాలి అనుకుంటున్నాను. 2014లో నేను నా ఫ్రెండ్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాం. అక్కడ బుక్ స్టాల్స్లో అన్ని డివోషనల్ బుక్స్ ఉంటాయి కదా. అక్కడ చాలా చిన్న సైజ్, మన లిటిల్ ఫింగర్ సైజ్లో హనుమాన్ చాలీసా బుక్ ఉంది. అసలు నాకు ఎందుకు తీసుకోవాలనిపించిందో తెలియదు. మేము ఎక్కువగా శివుడికే పూజ చేస్తూ ఉంటాం, కానీ నాకు ఎవరు చెప్పలేదు. కానీ ఎందుకు అనిపించిందో ఆ రోజు హనుమాన్ చాలీసా బుక్ తీసుకున్నాను. ఇంకా ఆ రోజు నుండి స్టార్ట్ చేశాను చదవడం. ఈవెన్ హాస్టల్లో ఉన్న అందరికంటే ముందే 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయి చదివేదాన్ని. ఫ్రెండ్స్ కూడా ఏం డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. అసలు ప్రతి విషయంలో నన్ను బాగా కాపాడాడు. కొన్నిసార్లు చావు అంచు వరకు వెళ్ళి మళ్ళీ వచ్చాను అంటే దానికి కారణం హనుమంతుడే. నాకు భయం వేసినా, బాధ వేసినా, ఈవెన్ ఏదైనా హ్యాపీగా అనిపించినా ఫస్ట్ తలుచుకునేది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని. నేను అనుకోవాలి అని అనుకోను. ఎవ్రీ సెకండ్ ఏదో ఒక రకంగా అనుకుంటూనే ఉంటాను. ఒక్కోసారి అనిపిస్తుంది కొందరిని గుడ్డిగా నమ్మి నేను ఎన్నోసార్లు దారి తప్పుతుంటే నన్ను రైట్ దారిలో పెట్టాడు అని. నా వెనుక ఎప్పుడు హనుమంతుడు ఉండి నడిపిస్తున్నాడు అని అనిపిస్తుంది. ఈ ఫోటో చూడండి. అసలు ఈ ఫోటో చూసిన ప్రతిసారి నాకు ఆనందంతో కంట్లో నీళ్లు వస్తాయి. డైరెక్ట్ హనుమంతుడే కోతి రూపంలో వచ్చి కూర్చున్నట్టు. అక్కడ కార్కి పూజ చేస్తున్నంతసేపు కదలకుండా అలాగే కూర్చున్నాడు. నిజంగా ఆ సంతోషం నేను మాటల్లో చెప్పలేను. అందరికీ నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా చదవండి. ఫస్ట్ ఇబ్బంది అనిపించినా అలవాటు అయ్యాక 2 minutesలో అయిపోతుంది. పిల్లలకి కూడా చిన్నప్పటి నుండి అలవాటు చేయండి. పిల్లలతో మనం ఎప్పుడూ ఉండలేము. ఇలా హనుమాన్ చాలీసా చదివిస్తే ఎప్పుడు హనుమాన్ వాళ్ళకు తోడుగా ఉంటాడు. నేనైతే రోజు తప్పకుండా మార్నింగ్ ఈవినింగ్ చదువుతాను. పీరియడ్స్ టైంలో మాత్రం 5 days వదిలేస్తాను. మా పాప కూడా 2nd క్లాస్ నుండి చదువుతుంది.